హలో వెల్కమ్ టు డే 2 ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ బిజినెస్. ఈ రోజుకి ఆర్డర్ కౌంట్ వచ్చేసరికి 2, ఇంకా 98 మోర్ ఆర్డర్స్ ఉన్నాయి 100కి రీచ్ అవ్వడానికి. లెట్స్ స్టార్ట్ టుడే. ఈరోజు వర్క్ వచ్చేసరికి నిన్న చేసింది కంటిన్యూ చేయడం, ఇంకా కొత్త ఆర్డర్స్ ఏమైనా వస్తే దాన్ని ప్రెప్ చేసుకుంటారనమాట. సో ఇనీషియల్గా నిన్న స్టోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయేటప్పుడు మొత్తం డిష్ వాషర్లో పెట్టాను. ముందర డిష్ వాషర్లో అన్నీ తీసి ముందర సెట్ చేసుకోవాలా. సెట్ చేసుకున్న తర్వాత ఇంకేమన్నా క్లీన్ చేయాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయన్నమాట. అవి డిష్ వాషర్లో పెట్టేసి ఆన్ చేసేస్తాను. దట్స్ మై యూల్ రొటీన్. ఈరోజు మనం క్యారెట్ కేక్ చేస్తున్నాం. క్యారెట్ కేక్ చేసే ముందు క్యారెట్ ఎంత టేస్ట్ ఉందో చూడాలా. దాన్ని బట్టి కూడా క్వాలిటీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంపోర్టెడ్ కాబట్టి క్యారెట్స్ గ్రేడ్స్ ఉంటాయి. కొన్ని స్వీట్ ఉంటాయి, కొన్ని స్వీట్ ఉండవు. ఇవన్నీ ఉంటాయి. సో చెక్ చేసుకోవడం చాలా బెటర్. ముందల ఆబ్వియస్లీ క్లీన్ చేసుకొని అన్నీ రెడీ చేసుకోవాలా. నైట్ వెళ్ళేటప్పుడు క్లీన్ చేస్తాను. మళ్ళీ మార్నింగ్ వచ్చిన తర్వాత కూడా క్లీన్ చేస్తాను. ఏ డస్ట్ లేకుండా క్లీన్‌గా ఉండడానికి. సో యప్. అండ్ ఆల్సో నేను క్యారెట్ కేక్ చేసేది ఈరోజు గ్లూటెన్ ఫ్రీ అనమాట. గ్లూటెన్ ఫ్రీ నార్మల్ మైదా ఉంటది కదా! అలా ఉండదు. గ్లూటెన్ ఫ్రీ ఫ్లవర్ వచ్చేసి ఓట్స్ అండ్ దెన్ రైస్. సో సమ్ మిక్స్చర్ ఆఫ్ ఫ్లవర్ అనమాట. దాంతో పాటు తయారు చేస్తుంటది. ఇది నేను క్యారెట్ కేక్ ఎందుకు చేస్తున్నా ఈరోజంటే నెక్స్ట్ ట్యూస్‌డే ఒకటి ఒక రెస్టారెంట్‌కి మేము శాంపుల్స్ తీసుకెళ్తున్నాం అనమాట. దానికోసం రెడీ చేస్తున్నాను క్యారెట్ కేక్. నిన్న మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. కెమెరా ముందల కొన్ని డాన్స్ ఏస్తా ఉన్నానుగా 2 చోట్ల. అదెందుకు డాన్స్ ఏస్తున్నానంటే, నా కెమెరా ట్రైపాడ్ మీద కొంచెం దూరంలో ఉందనమాట. చిన్న స్క్రీన్ ఉంటది నా వైపు తిరిగి నన్ను నేను చూసుకోవడానికి. అందులో నేను మంచిగా కనిపిస్తున్నానా లేదా అని చెప్పేసేసి చేతులు ఇలా పైకి డాన్స్ ఏసి చూసుకుంటా ఉన్నాను. అంతే తప్ప ఏదో మ్యాటర్ అయ్యి కాదనమాట. సో యాహ్! కమింగ్ టు ద స్టోరీ. స్టోర్ ఎలా దొరికింది అని చెప్పేసి మాట్లాడుకుందాము. సో స్వీడన్‌లో స్టోర్ దొరకడం చాలా కాంప్లికేటెడ్ భయ్యా. చాలా అంటే చాలా. ఓకే. వన్స్ అగైన్ డబ్బులంటే ఈజీయే. కానీ స్పాట్‌లో అంటే సిటీ లోపల దొరకడము, లేకపోతే మనకు కావాల్సిన చోట దొరకడం చాలా కష్టమనమాట. సో ఎవ్రీ కౌంటీ అంటే ఎవ్రీ ఏరియాకి వాళ్ళ మున్సిపాలిటీ లాగా ఉంటది కదా! వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఏ ఏరియాలో ఎట్లాంటి స్టోర్స్ ఉండాలి, ఎలాంటి షాప్స్ ఉండాలి అని చెప్పేసి. కొన్ని కొన్ని స్ట్రీట్స్ ఉంటాయి. అందులో అసలు బేకరీసే ఉండ ఉ ఉండనివ్వరనమాట. నార్మల్ షోరూమ్స్ గానీ, లేకపోతే పుటప్ స్టోర్ అనమాట. అంటే ఇది జస్ట్ అక్కడ మన థింగ్స్ ఉంచి అమ్మడమే గానీ, బేకింగ్ చేయలేమనమాట. అలాంటి రూల్స్ చాలా ఉన్నాయి. అండ్ ఎక్కడ మనం స్టోర్‌ని ఓన్ చేసుకోలేమనమాట. అండ్ గవర్నమెంట్ ఓన్స్ ఎవ్రీథింగ్. వాళ్ళకి మనం పే చేయాలా. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న బిజినెసెస్ ఏమన్నా ఉన్నాయంటే స్టోర్స్ ఉన్నాయనుకో, ఆల్రెడీ ఒకసారి ఒకవేళ ఒక స్టోర్‌లో బేకరీకి ఆల్రెడీ పర్మిషన్ ఉంది. ఆ బేకరీని, ఆ స్టోర్‌ని నేను రెంట్ తీసుకోవాలనుకున్నా. ట్రాన్స్‌ఫర్ ఫీ అని ఒకటుంటది. ఆల్రెడీ ఉన్న కాంట్రాక్ట్ మన మీద మారుస్తారనమాట. అది క్రేజీ అంటే క్రేజీ కాస్ట్. నాకైతే దిమ్మ ఖరాబ్ అయిందనమాట. 1,000,000, 2,000,000, 3,000,000, 700,000 అసలు ఎంత అంటే అంత కాస్ట్. వెతుకుతూనే ఉన్నాననమాట. అదో పెద్ద ప్రాసెస్ అయిందనమాట. పొద్దున్నే లెగవడం, ఆఫీస్‌కి పోవడం, స్టోర్స్ ఎక్కడ ఎక్కడ అన్నీ అడ్వర్టైజ్‌మెంట్‌లు వెతకడం, ఎంత కాస్ట్ ఉందో కనుక్కోవడం, ఏదైనా మనకి నచ్చుతుంది అనిపిస్తే దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం, ఇదే సరిపోయింది. సో అట్లా స్టార్ట్ అయింది. లెట్స్ కమింగ్ టు ది వర్క్. వర్క్ జోలికొద్దాం. మనం ఈరోజు క్యారెట్ కేక్ చేస్తున్నాం గదా! సో ఇంగ్రీడియెంట్స్ అన్నీ తెచ్చేసుకున్నా. ఇది కొంచెం స్పెషల్ రెసిపీ అనమాట శాంపుల్. అందుకని ప్రతీది నేను ఇండివిడ్యువల్‌గా వేయి చేసుకొని చేస్తున్నాను. అండ్ రెసిపీ మధ్య మధ్యలో చూసుకుంటా ఉన్నాననమాట. సో నా రెసిపీస్ అన్నీ ఒక షీట్‌లో పెట్టుకుంటాను. పేపర్ పెట్టుకోవచ్చు. కానీ ఐ ప్రిఫర్ మల్టిపుల్ పీపుల్ వర్క్ చేసేటప్పుడు గూగుల్ షీట్స్ అట్లో చాలా ఈజీగా ఉంటదని నేను సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేస్తా ఉంటాను. మేబీ ఇన్ ఫ్యూచర్ రెసిపీస్ పెట్టుకోవాలా. క్యారెట్ కేక్ విషయానికొస్తే స్వీడన్‌లో వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ కేక్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ క్యారెట్ కేక్‌లో సిన్నమన్ పౌడర్ ఏస్తారు. మన ఇండియాలో క్యారెట్ కేక్ ఎట్లా చేస్తారో తెలీదు కానీ, బట్ ఇక్కడికొచ్చిన తర్వాత చూస్తే బేసిక్‌గా చాలా వాటిలో సిన్నమన్ యాడ్ చేస్తారు వీళ్ళు.
కానీ ఎందుకో నాకు బాగా నచ్చింది సిన్నమన్ ఫ్లేవర్ గూడా. అంత ఎక్కువగా ఉండదనమాట. కానీ ట్రేసెస్ లాగుంటది. ఆ పైన పైన ఫ్లేవర్ తెలియడము. సో, ఐ రియలీ లైక్ ఇట్. దాని మీద వి ఫినిష్ ఆఫ్ దిస్ క్యారట్ కేక్ విత్ దాని పైన చీజ్ క్రీమ్ వాడతామనమాట. ఆబ్వియస్‌లీ మనం వీగన్‌కొచ్చేసరికి మనం బటర్ క్రీమ్ ప్లస్ క్రీమ్ ఫ్రాచ్చినో క్రీమ్ ఉంటది. దాన్ని కలిపి వాడతామనమాట. పర్టిక్యులర్‌గా ఈ క్యారట్ కేక్ వచ్చేసరికి మనం గ్రేట్ చేసుకునేటప్పుడు చాలా పెద్ద పీసెస్‌గా గ్రేట్ చేసుకుంటాను. అండ్ కేక్ చాలా ఎండ్‌కొచ్చేసరికి చాలా మాయిస్ట్‌గా ఉంటది. దీనిలోంచి వాటర్ కంటెంట్ ఉంటది. అండ్ లోపల మనం వేసే బటరు, ఆయిల్‌తో కలిపి మంచి మాయిశ్చర్ ఉన్న ఆహ్, కొంచెం సాఫ్ట్ కేక్ వస్తదనమాట. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ద టెక్స్చర్. సో, యెస్, కమింగ్ టు ద స్టోర్ విషయానికొచ్చేస్తే అలా వెతుకుతూ ఉన్నామనమాట. చాలా వెతికిన తర్వాత ఒక స్టోర్ దొరికింది. కానీ ఆ స్టోర్‌లో ఏంటంటే అన్ మొత్తం బిల్డ్ చేయలేదు. బిల్డ్ చేయకుండా వాల్స్ ఇవన్నీ ప్లాస్టరింగ్ గూడా చేయలేదు. ఎలక్ట్రిసిటీ లేదనమాట. అవన్నీ మనల్నే పెట్టేసుకోమన్నారు. పెట్టేసుకొని రెంట్‌కి తక్కువకిస్తా అన్నారనమాట. కానీ అది మొత్తం టాలీ చేసి చూస్తే మేబీ అది మనకి సెట్ అవ్వదేమో అనిపిచ్చింది స్టోర్. ఈ క్యారట్ కేక్ మనం షీట్ కేక్ లాగా చేయబోతున్నాం అనమాట. నార్మల్ కేక్ టిన్‌లో వేయను. ఒక బ్రాడ్ ప్యాన్‌లో తీసుకొని అందులో ఆయిలేసి ఆయిలింగ్ చేసేసి దాని మీద బటర్ పేపర్ పెట్టేసాను. ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టాననమాట. సో, ఈ బ్యాటర్ కలపంగానే దానిలో పోసేసి ఆల్రెడీ ఓవెన్ ప్రీహీట్ చేసి పెట్టాను. సో, వి జస్ట్ పుట్ ఇన్ ఇట్. తర్వాత ఒక 55 మినిట్స్ వెయిట్ చేస్తే కేక్ ఆటోమేటిక్‌గా అయిపోతది. కమింగ్ టు ద స్టోర్ విషయానికొచ్చేసరికి ఈ స్టోర్ అస్సల అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కనిపించిందనమాట. మా కోసమే వచ్చినట్టు అనిపించింది. అడ్వర్టైజ్‌మెంట్ చూసాను. ఇట్ లుక్స్ రియల్లీ గుడ్. చిన్న ప్లేస్ 42 మీటర్స్ స్క్వేర్. కానీ పర్ఫెక్ట్‌గా ఉంటదేమో అని అనిపించింది. రియల్ ఎస్టేట్ ఆమెకి కాల్ చేశాను. అండ్ షీ వాస్ లైక్, "ఓకే. మీరు చూడాలనుకుంటే వెంటనే రావచ్చు" అనంది. దెన్ ఆఫీస్‌లో ఉన్నాననమాట నేనప్పుడు. ఫటాక్‌మని కార్ తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాము. స్టోర్ చూసాను. యాహ్! ఇట్స్ గుడ్ ఎనఫ్ స్టోర్ అనిపించింది. రెంట్ కూడా చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. దెన్ ఐ వాస్ లైక్, ఓకే. దిస్ ఈస్ గుడ్ అనిపించింది. వెళ్ళి నా వైఫ్‌కి చెప్పాను. దిస్ ఈజ్ ఇలా బావుంది అని చెప్పేసేసి. తర్వాత ఇద్దరం కలిసి వచ్చి ఒకసారి చూసాము. దెన్ వి లైక్డ్ ఇట్. 3 డేస్‌లో సైన్ అయిపోయిందనమాట. అండ్ చాలా కంఫర్టబుల్‌గా రెంట్ కూడా ఉందనమాట. దట్స్ వై వి అగ్రీడ్. ఒక్క ఓవెనే ఉంది. కానీ ఇంకొక ఓవెన్ ఆర్డర్ చేశాను కొత్తది. చాలా బావుంటదనమాట అది గూడా. అది గూడా వస్తే మంచి కెపాసిటీ పెంచొచ్చనమాట. సో, 165 డిగ్రీస్ దగ్గర 1 అవర్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా అయిందనమాట కేక్. షీట్ కేక్ కదా! చాలా నీట్‌గా వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. సో, దాన్ని కూల్ డౌన్ అవ్వడానికి పక్కన పెట్టేసాను. కొంచెం కూల్ అయిన తర్వాత వ్రాప్ చేసేస్తాననమాట స్టోర్ చేయనీకి. బిఫోర్ ఐ మేక్ ఇట్ ఇంటూ ఫైనల్ థింగ్. కానీ ఇప్పుడు ఇంకొక ఐటెమ్ స్టార్ట్ చేయబోతున్నాను నేను. దట్ ఈస్ ప్రెప్ ఫర్ తిరమిసు. తిరమిసులో మనకి మెయిన్‌గా ఇంగ్రీడియెంట్స్ కావాల్సింది కుకీస్, అండ్ దెన్ క్రీమ్, కోకో పౌడర్, అండ్ దెన్ కాఫీ పౌడర్ ఒకటనమాట. ఇవన్నీ రెసిపీ చెక్ చేస్తూ ఉన్నాననమాట. కానీ ప్రెజెంట్ నేనేం చేయబోతున్నానంటే తిరమిసులో మధ్యలో క్రీమ్ వేస్తాం గదా! ఫస్ట్ అది తయారు చేస్తాను. మిగతా కుకీస్ ఆల్రెడీ చేసి పెట్టున్నాను. కాఫీ జేయడానికి ఎంతో టైం పట్టదనమాట. ముందల అది రెడీ చేసుకుంటే అన్నీ రెడీ అయిపోతాయి. సో, ఇది కూడా గ్లూటెన్ ఫ్రీ స్టైల్‌లో చేస్తున్నాను. సో, కొన్ని ఐటెమ్స్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాననమాట. ఎందుకంటే ఇక్కడ అంతగా దొరకవు. దొరికినా కానీ అంత మంచి క్వాలిటీ ఉండదనమాట. ఏదైనా రా మెటీరియల్స్ కావాలంటే మన ఇండియన్ అబ్బా! బయటకొస్తే దేవుడు కనిపిస్తాడు. ఆ రా మెటీరియల్స్ అన్నీ కొనుక్కోవడానికి. సరే, ఒకవేళ దొరికిన భయంకరమైన కాస్ట్. మామూలు కాస్ట్ ఉండదనమాట. ఆ కాస్ట్ మనం కస్టమర్స్ మీద ఎయలేము. ఉఫ్! మామూలు క్రేజీ కాదనమాట. ఈ ప్రిపరేషన్ చేసుకునే లోపల ఇంకో స్టోరీ చెప్తా మీకు. స్వీడన్‌లో నాకు నచ్చింది, నచ్చంది ఒకటుంది చెప్తాను. సో, నచ్చింది ఏంటంటే టాక్సేషన్ అనమాట. టాక్సేషన్ ఆహ్, ఎవ్రీ
సాలరీస్ మీద 33% అండ్ బేస్డ్ ఆన్ మున్సిపాలిటీలో ఎక్కడ ఉంటున్నారని చెప్పేసేసి దానిలో 30-33% వరకు పోతా ఉంటదనమాట. చాలా బావుంటది. ఇప్పుడు ఈ టాక్స్ ఎవరు ఎక్కడ యూజ్ చేస్తారబ్బా అంటే ఫ్రీ హెల్త్. ఓకే. ఫుల్ ఫ్రీ అనమాట. ఒక 700 ఎస్సీకే, 1000 ఎస్సీకే ఏదో ఒకటుంటది. అంతవరకు మనం పే చేసుకోవాలా. దాని మీద ఎంతైనా గానీ ఫ్రీ. ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే. ఎంతైనా చదువుకొని. మనకు కుదరదులే. ఇప్పుడు మనం వర్క్ పర్మిట్ మీద ఉన్నాము, వీసాల మీద ఉన్న వాళ్ళకి కుదరదు. పర్మనెంట్ రెసిడెన్స్ అయిన వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్. యాక్చువల్లీ వర్క్ పర్మిట్ ఉన్నోళ్ళకి కూడా ఫ్రీగా చదువుకోవచ్చు. కానీ మనం ఫుల్ టైమ్ చదువుకోలేము. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి. ఇప్పుడు నచ్చని విషయానికొచ్చేసరికి మళ్ళీ టాక్సేషన్. టాక్సేషన్ ఎందుకు నచ్చదు అని అంటలేనంటే, ఇప్పుడు మనలాగా ఇమిగ్రెంట్స్ ఉన్నారనుకోండి. కొన్నాళ్ళు ఉండి చదువుకునో, లేకపోతే జాబ్ చేసుకునో ఎళ్ళిపోదాం అనుకుంటారనమాట. కానీ వాళ్ళు కూడా సేమ్ టాక్సేషన్ కట్టాలి. ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళకైతే దే ఎంజాయ్ ఆల్ ద బెనిఫిట్స్ అండ్ ఎవ్రీథింగ్. పెళ్లి, ఫ్యామిలీ అయిన వాళ్ళకందరికీ. సో, కానీ బ్యాచిలర్స్ గానీ, సింగిల్‌గా ఉండేవాళ్ళు వీళ్ళందరికీ అంత బెనిఫిట్స్ రావు ఈ టాక్సేషన్ గురించి. అన్‌లెస్ ఏదన్నా సిట్యుయేషన్స్ వస్తే ఆబ్వియస్‌లీ దే ఎంజాయ్ ఎవ్రీథింగ్. కానీ స్వీడన్ ఎట్లా అంటే నువ్వు ఏదన్నా జెయ్యని. ఐ వాంట్ పార్ట్ ఆఫ్ దట్ అంటది. సో, ఈ విప్ క్రీమ్ చేసేసాను. క్రీమ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో, దీన్ని నేను రేపు తిరమిసుకి అప్లై చేస్తా ఉంటాననమాట. ఇది చేసేసిన తర్వాత నాకు స్టోర్‌లో ఇంకా పనులున్నాయి. లైట్ సెటప్ చేయాలనమాట. అది పెద్ద పని మిగిలింది. అదయిపోతే అయిపోతది బేసిక్‌గా. సో, ఈ ఎల్ఈడీ బోర్డ్స్ నేను ఇండియా నుంచి తెప్పించాను. ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వస్తుందనమాట. నేను మూడిటిని ఒకదానికి లింక్ చేసి కనెక్ట్ చేశాను. ఎందుకో ఫ్లిక్కర్ అవుతా ఉందనమాట. అది దాన్ని ఎక్కడి నుంచి అవుతుందని తెలుసుకోవడానికే టైం పట్టింది ముందల. సో, ఇనీషియల్‌గా ఒక్కటి తీశాను. బేసిక్‌గా 3 కలిపి పెడుతుంటే ఫ్లిక్కర్ అయితుంది. సో, ఐ థాట్ ఈ లాస్ట్‌ది ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ వైర్‌కి అటాచ్ చేద్దామని చెప్పేసేసి సో, దీంతో పాటు అడాప్టర్స్ కూడా పంపించాడనమాట. కానీ చాలా కాస్ట్ చాలా బచాయించాను దీనిలో మాత్రం. ఇక్కడ కొటేషన్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా! అదొక్క ఎల్ఈడీ బోర్డ్ 5000 ఎస్సీకే. అంటే ఆల్మోస్ట్ 40,000 అనమాట. 40,000 రూపీస్. నేను ఇండియా నుంచి తెప్పించుకున్నప్పుడు ఈ 3 బోర్డ్స్ 3 కాదు 4 ఎల్ఈడీ బోర్డ్స్ అండ్ దెన్ ఒక పెద్ద లోగో ఇవన్నీ కలిపి 32,000 ఏమో ఖర్చయింది నాకు తీసుకురావడానికి. ఆబ్వియస్‌లీ ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ ఇదంతా ఉంటది. కానీ అలా వేసుకున్నా గానీ ఐ సేవ్డ్ మనీ. ఆబ్వియస్‌లీ కొంచెం కాదు చాలా టైము వెయిట్ చేయాల్సొచ్చింది. ఇవన్నీ తీసుకురావడానికి. మళ్ళీ అదో టెన్షను. సేఫ్‌గా వస్తున్నాయా? రావట్లేదా? అని చెప్పేసేసి. వచ్చిన తర్వాత టెస్ట్ చేశాను. అవి వెలిగేటప్పుడు వరకు గుండె టపా కొట్టేసుకుంటా ఉందనమాట. మంచిగొచ్చినాయా లేదా? మంచిగా పనిచేస్తున్నాయా అని తెలుసుకోవడానికి. సో, ఈ 3 ఎల్ఈడీ బోర్డ్స్ పెట్టడానికి నేను ఇక్కడ ఉన్న ఎలక్ట్రీషియన్‌ని అడిగాననమాట. వాడెంత కొటేషన్ ఇస్తాడు అని చెప్పేసేసి. సో, వాడేం చెప్పాడంటే ఈ 3 ఎల్ఈడీ బోర్డ్స్‌కి పవర్ సప్లై ఇవన్నీ ఇవ్వడానికి హి కోటెడ్ 8,000 ఎస్సీకే. అంటే 60,000 అనమాట. అది నువ్వు 3 డేస్ వర్క్‌కి. నాకు దిమాగ్ ఖరాబ్ అయిందనమాట. ఐ సెడ్ ఓకే. గుడ్. ఐ విల్ లెట్ యూ నో అన్నాను. ముందల మనం పని చేసుకుందాము. మనం సెట్ చేద్దాము. ఇది నేను చూసేది టెంపరరీ సొల్యూషన్ అనమాట. ఐ నో ఇట్స్ నాట్ ఎ వెరీ క్లీన్ జాబ్. కానీ ఇప్పుడు నేను దీని మీద ఇన్వెస్ట్ చేయలేను. అందుకనే మనమే చేసేసుకోవడం బెటర్ అని అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఇట్ టేక్స్ సమ్ టైమ్. బట్ ఇట్స్ ఫైన్. ఎట్ ద ఎండ్ ఇట్ విల్ బి వర్త్ ఇట్ అని అనిపించింది. సో, ఎట్లాగొట్లా 3కి 2కి కనెక్షన్ ఇచ్చాను. ఇంకొక దానికైతే లెఫ్ట్ సైడ్ నుంచి ఇచ్చాను. పర్ఫెక్ట్‌గా ఉందనమాట. అండ్ ఈ వైట్ కలర్ పేపర్స్ అవన్నీ అంటించాను కదా! స్టోర్ లోపల కనపడకూడదని చెప్పేసి. ఇంకా స్టోర్ స్టార్ట్ చేయలేదని అట్లా పెట్టేసాననమాట. కానీ బయటికెళ్ళి ఎట్లా ఉందో చూద్దామని చెప్పేసేసి ఇలా పేపర్ కొంచెం కిందకని బయటికెళ్ళి చూసొచ్చా. అండ్ ఇట్స్ లుక్స్ గుడ్. సో, సాటిస్ఫైడ్‌గా అనిపించింది. సో, దీని తర్వాత నాకు నెక్స్ట్ పనొచ్చేసరికి ఇంకొక సైన్ ఉంది. ఎల్ఈడీ బోర్డ్. అది గ్లాసీ కేక్స్ అని ఉంటదనమాట. పింక్ కలర్ ఎల్ఈడీ సైన్.
సో, కరెక్ట్‌గా ఈ గ్రీన్ కలర్ గ్రాస్ ఉంది కదా! ఆ గ్రాస్ మధ్యలో రావాలనమాట. సో, ఈ వైర్‌తో కానీ బెస్ట్ ఏంటంటే ఈ ఎల్‌ఈడీ బోర్డ్స్‌కి కార్నర్స్‌లో హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్‌లో నుంచి తీసి ఆ పైన నెయిల్ ఒకటి ఫిక్స్ చేశాను డ్రిల్ చేసి సో, ఆ పైనుంచి తగిలించుకొని లోపల నుంచి డిస్క్రీట్‌గా తీసుకొచ్చాను. బట్ యాహ్! ఇట్ వెంట్ వెల్ ఆబ్వియస్‌లీ. కానీ దీనికొచ్చేసరికి ఇండియన్ ప్లగ్ ఉంది. పైన పాయింట్ ఉందనమాట. నీట్‌గా దానికి పెట్టేసాను. ఈ గ్రాస్ లోపల నుంచి తీసుకొచ్చి పైకి పెట్టేసా. కొంతమంది నన్ను ఫ్రెండ్స్ అడుగుతా ఉంటారనమాట. ఆల్రెడీ ఇప్పుడు కూడా ఇప్పుడు కాదులే కానీ ఫస్ట్‌లో అడుగుతా ఉండేవాళ్ళు. "ఎందుకు మామ అబ్రాడ్ ఎళ్ళావు? అక్కడికి పెట్టే పైసలు ఇక్కడే పెట్టొచ్చు కదా ఇండియాలో. ఇండియా ఆ పైసలతో ఇండియాతో ఏదేదో బిజినెస్ చేయొచ్చు. లేకపోతే మంచి కోర్సెస్ చదువుకోవచ్చు. మన దగ్గర కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి కదా!" అని. బట్ వాళ్ళన్నది కరెక్టే. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత దానికంటే మించి ఏమి నేర్చుకున్నానంటే డిసిప్లిన్. డిసిప్లిన్ నేర్చుకున్నాను. డిసిప్లిన్ ఇన్ డూయింగ్ మై థింగ్స్, డిసిప్లిన్ ఇన్ ప్లానింగ్, డిసిప్లిన్ ఇన్ టేకింగ్ డెసిషన్స్. ఇవన్నీ మనం ఇండియాలో ఉంటే నేను నేర్చుకునేవాడిని కాదేమో. దేర్ ఆర్ ఆల్వేస్ సమ్‌వన్ టు హెల్ప్. అండ్ మనం కంఫర్టబుల్ అవ్వడానికి చాలామంది పీపుల్ ఉన్నారనమాట. హ్యాపీగా మాట్లాడుకోవడానికి చాలామంది పీపుల్ ఉన్నారు. ఇక్కడ యూ ఆర్ అలోన్ ఆబ్వియస్‌లీ. యూ నో ప్రతీదీ నువ్వే చేసుకోవాలి. నువ్వే ప్లాన్ చేసుకోవాలా. నీ ఫ్యూచర్ నువ్వే చూసుకోవాలా. తినడం నువ్వే చూసుకోవాలా. నిన్ను నువ్వే కేర్ చేసుకోవాలా. ఇండిపెండెంట్‌గా ఉండి అన్నీ చేయడం ఏంటో నేర్పిస్తదనమాట. ఈ డిసిప్లిన్ నీకు ఫ్యూచర్ అంతా ఉపయోగపడతది. నువ్వు ఎక్కడికెళ్ళినా గానీ. అది నాకు నేర్పించిందనమాట. అందుకని సో, ఐ డోంట్ రిగ్రెట్ కమింగ్ టు అబ్రాడ్. చాలా చాలా నేర్చుకున్నాను. అండ్ చాలా లైఫ్ లెసన్స్ కూడా నేర్చుకున్నాననమాట. యెస్. దేర్ యూ గో. కానీ ఈ సైన్ వెళ్ళినప్పుడల్లా మామూలు సంతోషం ఏయలేదు. నాకెందుకో తెలీదు. కానీ దీని తర్వాత ఒక డిజాస్టర్ గూడా అయింది. ఆ డిజాస్టర్ ఏమైందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. అదొక మామూలు డిజాస్టర్ కాదు. భయంకరమైన డిజాస్టర్ అనమాట. ఈ సంతోషమైన ఫేస్ చూసారా? ఎంతో సేపు సంతోషం లేదమ్మా. సో, ఇది జరుగుతా ఉంది. సడెన్‌గా నాకు కాలొచ్చింది. ఆహ్, ఆర్డర్ గురించి. సో, ఒకళ్ళు యూకే నుంచి కాల్ చేశారనమాట. అండ్ సడెన్‌గా వాళ్ళ వైఫ్ 21st బర్త్‌డే. వాళ్ళకొక కేక్ కావాలన్నారు. ఇట్స్ నాట్ ఎ నార్మల్ కేక్. షాంపెన్ కేక్ అనమాట. షాంపెన్ బాటిల్ పైన పెట్టి కేక్ చేయాలి. సో, ఇట్స్ ఎ వెరీ టాల్ కేక్. 1 డేర్ కేక్ అనమాట. 30 సెంటీమీటర్స్ కేక్. ఫార్చునేట్‌లీ నేను ఆల్రెడీ స్టాక్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో, థట్ వాస్ మచ్ మచ్ ఈజియర్ అనమాట. స్టాక్ రెడీ చేసి పెట్టుకుంటే 2 డేస్ టైమ్ ఉంది నాకు కేక్ చేయడానికి. సో, ఇట్ షుడ్ బి ఓకే. నిస్సీ స్వీడన్ వచ్చినాక రేసిజం ఎప్పుడన్నా ఫేస్ చేసావా అంటే యెస్ అండ్ నో. ఓకే. యెస్ నేనెందుకన్నానంటే ఒకరోజు ఒక సిట్యుయేషన్ జరిగింది. ఎంటైర్ స్వీడన్ జర్నీలో 7 ఇయర్స్ ఒకే ఇన్సిడెంట్ అనమాట. ఒకరోజు నేను నా ఫ్రెండ్ ట్రైన్‌లో వెళ్తా ఉన్నాము. అండ్ ఒక స్వీడిష్ వుమెన్ అనమాట. తనొచ్చి నన్ను ఐఫోన్ చార్జర్ అడిగింది. ఐఫోన్ చార్జర్ అడిగితే నేను లేదన్నాను. నేను లేదు అని అంటే ఇంక వెంటనే నన్ను తిట్టడం మొదలుపెట్టింది. తిట్టడం మొదలుపెట్టింది. కర్స్ వర్డ్స్ యూజ్ చేస్తుంది. యూ ఇండియన్స్ అది ఇది అని. మన ఫేస్ చూస్తేనే ఇండియన్ అనిపిస్తది. ఆబ్వియస్‌లీ. ఇండియన్స్ అది ఇది అని తిట్టేస్తుంది. యమ్మ! ఎందుకు తిడుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ మస్తు తిడుతా ఉందనమాట. ఆ టైంలో నాకొకటే అనిపించింది. కీప్ పేషెన్స్ అని చెప్పేసి. సో, ఐ డిడ్న్ట్ సే ఎనీ వర్డ్ అనమాట. చాలా ప్రశాంతంగున్నాను. సో, ఇట్స్ ఓకే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. ఇప్పుడు నో అని ఎందుకన్నానంటే హర్ మెంటల్ స్టేట్ ఈస్ నాట్ గుడ్ అని అనిపించింది. బికాజ్ షీ ఈస్ నాట్ వేరింగ్ ద క్లోత్స్ ప్రాపర్‌లీ. కానీ తన నడకలో కూడా చాలా తేడా అనిపిస్తా ఉందనమాట. కానీ అందుకనే నేను నో అని చెప్పాల్సొచ్చింది. మేబీ తన మెంటల్ స్టేట్ బాలేదేమో. కానీ యెస్ అని కూడా ఎందుకు చెప్పానంటే తను తను ఆ స్టేట్‌లో ఉన్నా గాని యూ ఇండియన్స్ అని తిట్టింది చూసారా? సో, తనకెక్కడో లోపలుంది. కానీ మెంటల్ స్టేట్ బాలేకపోవడం వల్ల అయిపోయిందనుకుంటా. సో, నేనది పిచ్చ లైట్ తీసుకున్నాను. సో, కమింగ్ టు ద కేక్. కేక్ విషయానికొచ్చేసరికి ఫస్ట్ టైర్ రెడీ చేస్తున్నాననమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో, బేస్ మీద చాలా వెయిట్ పడతది. సో, స్ట్రెంత్ చాలా ఉండాలనమాట.
సో నేనిక్కడ పెద్ద ఒక 2 పెద్ద కేక్స్ వాడాననమాట. మంచిగా లేయర్స్ కట్ జేసి లోపల జామ్ ఫిల్ జేసి వాడాననమాట. బేసిక్‌గా ఇక్కడ విప్ క్రీమ్ ఫిల్ చేయాలి. వాళ్ళిచ్చిన ఫ్లేవర్ ప్రకారం. కానీ ఇంత పెద్ద కేక్‌కి విప్ క్రీమ్ ఏస్తే మనకసలు స్ట్రెంత్ నిలబడదనమాట. అందుకనే వాళ్ళకి చెప్పాను. నేను వెనిలా బటర్ క్రీమే వాడతాను. ఎందుకంటే స్ట్రెంత్ నిలబడదని చెప్పేసేసి. కానీ స్వీడన్‌లో కస్టమైజేషన్ చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తారబ్బా! ఎందుకంటే చాలా టైం పడతదనమాట. పీపుల్ ఆర్ సో ఎక్స్‌పెన్సివ్. ఒక్కొక్క అవర్‌కి చాలా ఎక్కువ పే చేయాల్సొస్తదనమాట. మనం స్టార్ట్ చేసి కొత్తల్లో కాబట్టి ఏ ఆర్డర్ వచ్చినా మంచిగా మనకు కావాలి కాబట్టి అన్నీ మనం ఆర్డర్స్ తీసేసుకుంటాము. కానీ మేబీ ఇన్ ఫ్యూచర్‌లో ఇంత కస్టమైజేషన్ చేయకపోవచ్చు. మేబీ చేయొచ్చు. ఐ డోంట్ నో. నాకు స్వీడన్‌లో నచ్చే ఇంకొక విషయం ఉందనమాట. సో, పే చాలా మోస్ట్‌లీ ఈక్వల్‌గా ఉంటదనమాట. ఆహ్, సో, మీరు చెప్తే నేను ఇది చెప్తే నమ్మరు. ఒక గ్రాడ్యుయేషన్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇన్ఫెక్షన్ బయాలజీ తీసుకున్నా మాస్టర్స్. నేను ఫ్రెష్‌గా గ్రాడ్యుయేట్ అయ్యాను. నా ఫస్ట్ జాబ్‌కున్న సాలరీ అండ్ ఒక క్లీన్ చేసే అతనికున్న సాలరీ ఒకటే అనమాట. ఆల్‌మోస్ట్ ఒకటేలాగుంటది. అండ్ దాని తర్వాత నేను స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటే నా ఎక్స్‌పీరియన్స్ కొద్దీ నా సాలరీ ఎక్స్‌పాండ్ అయితది. కానీ వాళ్ళది మాత్రం అలాగే ఉంటది. కానీ ఇనీషియల్ పే ఏదైతే ఉందో మినిమమ్ పే చాలా బెటర్ ఉంటదనమాట. అందరికి ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా ఉంటది. సో, దట్స్ సంథింగ్ ఐ లైక్ అబౌట్ స్వీడన్ యాస్ వెల్. సో, మనం కేక్ బేస్‌కొచ్చేద్దాం. సో, ఇంత హైట్ కేక్ ఉన్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట. కేక్‌కి భయంకరమైన స్ట్రెంత్ ఉండదు. దీని మీద ఏదైనా పెట్టడానికి. సో, కేక్‌ని స్ట్రెంత్ నిలబెట్టడానికి దీని లోపల మనం ప్లాస్టిక్ పైప్స్ దించుతామనమాట. అది ఇంకొంచెం సపోర్ట్ ఇస్తాయి కేక్‌కి. హ్మ్. సో, మనది కొంచెం పెద్ద కేక్ కాబట్టి సో, నేను 4 స్టిక్స్ తీసుకున్నాను. నీట్‌గా కేక్ సపోర్టర్స్ అంటారు. బయట ఎక్కడైనా దొరుకుతాయి. అవన్నీ తీసుకొని మనం లోపలికి కొంచెం ఇన్సర్ట్ అయ్యేలాగా బయటకొచ్చేలాగా కాదు. ఇన్సర్ట్ అయ్యేలాగా కరెక్ట్‌గా హైట్ చూసుకొని, మార్క్ చేసుకొని నీట్‌గా కట్ చేశాననమాట. కట్ చేసుకొని లోపల దింపేస్తున్నాను. దీనిపైన ఇంకొక లేయర్ వస్తది కదా! దానికి కూడా నేను మళ్ళీ ఆహ్, ఈ కేక్ సపోర్టర్స్ పెడతాను. దీనివల్ల స్ట్రెంత్ చాలా పెరుగుతది. అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా కొంచెం ఈజీగా ఉంటది. స్టోర్‌లో చాలా ఇంపార్టెంట్ పని ఇంకోటుంది. క్లోజింగ్. "నిస్సీ నువ్వు స్టోర్‌ని ఓపెన్ చేస్తావా? క్లోజ్ చేస్తావా?" అంటే నేనెప్పుడు ఓపెన్ చేస్తా నేనే అంట. ఎందుకంటే స్టోర్ క్లోజ్ చేసేటప్పుడు పని మామూలుగా ఉండదు భయ్యా. చిరిగిపోతదనమాట. ప్రతీదీ క్లీన్ జేసుకోవాలా. చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. అండ్ వాష్ చేయాల్సినవి ఏమన్నా ఉంటే పెట్టేయాలనమాట. అండ్ స్పాట్‌లెస్ ఉండాలా. ఎస్పెషల్లీ మనం బేకింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే ప్రతీదీ జిడ్డే. ఓకే. వేరెవర్ యూ టచ్ యూ నో అలా జిడ్డు జిడ్డుగా అయిపోతదనమాట. క్రేజీగా ఉంటది. ఇట్స్ ఆల్ అబౌట్ ఆయిల్స్ అండ్ స్టఫ్ కదా! సో, నీట్‌గా క్లీన్ చేసుకోవడం పెట్టుకోవడం చాలా బెటరు. తర్వాత రోజుకు చాలా నీట్‌గా ఉంటది. అండ్ నేను స్టోర్‌లో పెట్టిన ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ నేను స్టీల్‌వే కొన్నాను. కిచెన్ టేబుల్స్ లెక్క. సో, ఆహ్, కిచెన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చనమాట. క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటాయి. మన లైఫ్ గూడా చాలా ఈజీగా ఉంటది. దీనివల్ల కాస్ట్ మామూలుగా అవ్వలేదు. ఒక్కొక్క కాస్ట్. దీనికొక స్టోరీ ఉంది. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ నుంచి కొన్నాను అని జెప్పేసేసి. ఒక్కో దానికి ఒక్కో స్టోరీ. చెప్పాలంటే. అట్లుంటది మనతో. సో, ఫైనల్లీ డే 2 ఎండ్ అయ్యేసరికి మనం 3 ఆర్డర్స్‌తో ఉన్నాము. ఇంకా 97 మోర్ ఆర్డర్స్ టు గో. సో, యెస్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే. నెక్స్ట్ వీక్ చాలా ఎక్సైటింగ్ పనులున్నాయి. స్టే ట్యూన్ టు మై వీడియోస్. ఓకే. సీ యూ. బాయ్. సీ యూ టుమారో.